आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాలను గురించి వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 8వ పటలం 22వ ఖండికలో 3వ సూత్రం వరకు గడిచిన భాగంలో విన్నాం. ఈ అధ్యాత్మ పటలం అనే 8వ పటలము వేదాంతముతో కూడుకున్నటువంటిది ఉన్నది అనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాం. వేదాంత శాస్త్రంలో జీవుడు, పరమేశ్వరుడు, జగత్తు, జీవపరమేశ్వరుల యొక్క అభేదము, పరమేశ్వరుని యొక్క లక్షణము, జీవుని యొక్క లక్షణము ఇవన్నీ కూడా విచారింపబడుతూ ఉంటాయి. అందులో పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేస్తే పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఉనికిని గురించి ఉపనిషత్తులు అనేక భంగిమలలో అనేక రకాలైనటువంటి రీతిగా అనేక రీతులుగా చెప్పినది పరమాత్మ యొక్క ఉనికిని. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని తైత్రీయ ఉపనిషత్తు ఈ సృష్టించినటువంటి జగత్తులో తాను అంతటా వ్యాపించి ఉన్నది అని వర్ణించినది. అంతటా ఉండేటువంటి ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు కదా, మరి ఎందుకు గోచరించడం లేదు మొదలైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉద్భవిస్తాయి. వాటన్నిటికీ బ్రహ్మసూత్రాదుల్లో వ్యాస భగవానుడు సమాధానం చెప్పినాడు. వాటన్నిటిని కూడా జగద్గురు శంకరాచార్యుల వారు చక్కగా వివరించినారు. ప్రస్తుతానికి ఈ అధ్యాత్మ పటలంలోని 4వ సూత్రము పూహు ప్రాణినః సర్వ ఏవ గుహాశయస్య అహన్యమానస్య వికల్మషస్య అచలం చలనికేతనం ఏను తిష్టంతి తే అమృతాః. ఏను తిష్టంతి తే అమృతాః అని 4వ సూత్రం. ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ ప్రాణుల శరీరం ఉన్నదో, ఏ ప్రాణులు ఉన్నారో, ప్రాణులకు సంబంధించినటువంటి ఏ శరీరములు ఉన్నాయో, శరీరములో ఉండేటువంటి ఆత్మ అనేటువంటిది శరీరములో ఉంటుంది. అది బుద్ధి రూపమైనటువంటి గుహలో శయనం చేస్తూ ఉంటుంది. పాపరహితమైనది, జరారోగాదులు లేనటువంటిది, అన్ని దోషాల నుండి విముక్తిని పొందినది, అమరమైనటువంటిది. అటువంటి అచలమైన ఆ ఆత్మను ఎవరైతే సాక్షాత్కారం చేసుకుంటారో అటువంటి వాళ్ళు అమరులవుతారు అని ఈ విధంగా స్థూలంగా ఈ సూత్రానికి అర్థాన్ని చెప్పుకున్నాం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ సూత్రానికి రమ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని, భాష్యాన్ని రాసినారు. పూహు ప్రాణినః సర్వ ఏవ గుహాశయస్య అహన్యమానస్య వికల్మషస్య అచలం చలనికేతనం ఏ అనుతిష్టంతి తే అమృతాః అనే ఈ సూత్రంలో మొట్టమొదట పూహు అని ఉన్నది. పూహు అంటే పురము. పురము అనే పదానికి అర్థం ఏమిటి అంటే శరీరము అని అర్థము. రెండవది ప్రాణినః. పూహు ప్రాణినః. ప్రాణినః అంటే ప్రాణవంతులైనటువంటి ఏ జీవులున్నారో, సర్వ ఏవ గుహాశయస్య సర్వ ఏవ బ్రహ్మాదీని స్తంభపర్యంతాని ప్రాణినః పురమివ రాజ్ఞః ఉపలభ్యధిష్టానం అంటారు. బ్రహ్మ నుండి మొదలుకొని గడ్డి పొరక వరకు కూడా ఏ ప్రాణులున్నారో ఆ ప్రాణులందరి ఏ శరీరములున్నాయో, జ్ఞానానికి అధిష్టానమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరము
పురం కథం పురం అని ప్రశ్న వేసుకొని గుహాశయస్యాత్మనః, ఆత్మకు సంబంధించినటువంటి శరీరము. బుద్ధి గుహలో ఆత్మ ఉంటాడు. దీనికి ఉదాహరణ చెప్పుతూ ఉన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఏమంటారు అంటే, యథా స్వకీయపురే రాజా సచివాది పరివృతః ఉపలభ్యతే ఏవం దేహేషు ఆత్మా బుద్ధ్యాధికరణ సంయుక్తః ఉపలభ్యతే. ఒక మహారాజు తాను రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక నగరంలో నివాసం చేసి మంత్రుల యొక్క సహాయంతో ఏ విధంగా ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తాడో అదేవిధంగా ఈ ఉపమానముతో సమానంగా మనం ఆలోచించి చూసినట్టయితే దేహముల యందు బుద్ధ్యాదుల యొక్క సాధన సామగ్రితో కూడుకున్నటువంటి ఆత్మ ఈ శరీరం అనేటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నది. ఉపలభతే చ బుద్ధ్యాధికరణోపసంహృతాన్ భోగాన్ అతో అవిద్యావరణాత్మభూతాయాం బుద్ధిగుహాయాం శేతే ఇది గుహాశయః తస్య పురం. అవిద్యా ఆవరణభూతమైనటువంటి ఏ బుద్ధిగుహ గలదో ఆ బుద్ధిగుహలో శేతే శయనం చేయుతున్నది కాబట్టి గుహాశయ అని పేరు ఆత్మకు. తస్యాం బుద్ధా అవిద్యాది దోషమలాపనయే విద్వద్భిః త్యక్తైషణైః ఉపలభ్యతే. ఆ బుద్ధి యందు అవిద్యాది దోషములు అనేటువంటి ఏ మలం ఉన్నదో ఆ మలమే గనక తొలగిపోయినది అంటే అటువంటి మలాన్ని ఎవరు తొలగించుకుంటారు? విద్వాంసులైనటువంటి వ్యక్తులు. విద్వాంసులైనటువంటి వ్యక్తులు ఆ మలాన్ని ఎట్లా తొలగించుకుంటారు అనంటే ఏషణాత్రయ రహితులైనటువంటి వారై. ఏషణలు ఉన్నవి అనంటే మలం ఉంటుంది, మలం ఉన్నది అనంటే ఆత్మ దూరం అయిపోతుంది. అటువంటి ఈ ఆత్మ ఇంకా వేరే విశేషణం చేత కూడా చెప్పబడ్డది. ఏమిటది అనంటే గుహాశయస్య అహన్యమానస్య ఛేదన భేదన జరారోగాదిభిర్హన్యమానే దేహే న హన్యతే. విరిగిపోతే చెయ్యి విరిగిపోతుంది, దేహానికి సంబంధించినది. ఒకవేళ మరణం వస్తే దేహానికి వస్తుంది, కానీ విరిగినా తరిగినా వృద్ధి హ్రాసములు చెందిన అది శరీరమునకు సంబంధించినవి అవుతాయి, కానీ ఆత్మకు సంబంధించినవి మాత్రము కావు. హన్యమానే దేహే నహన్యతే. ఛాందోగ్య ఉపనిషత్తు ఏం చెప్పినది అంటే నవధేనాస్య హన్యతే. శరీరానికి సంబంధించిన వధ వలన ఆత్మకు ఏ విధమైనటువంటి వధ ఉండదు. అందుకనే భగవద్గీతలో నహన్యతే హన్యమానే శరీరే హన్యమానేపి ఆత్మ నహన్యతే. ఆత్మ అనేటువంటిది శరీరంలో ఉంటుంది, కానీ శరీరము నష్టమైనప్పటికీ ఆత్మకు ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లదు. ఉపనిషత్తు స్పష్టంగా ఈ మాటను చెప్పినది. అంతేకాకుండా ఇంకొక విశేషణం కూడా వేసినాడు ఆపస్తంభ మహర్షి. తస్య వికల్మషస్య. ఆత్మ ఇంకా ఎటువంటిది అనంటే కల్మషం అంటే పాపము. పాపము దీనికి లేదు కాబట్టి వికల్మషము. తదస్య నాస్తి ఇది వికల్మషస్య అహన్యమానస్య. ఇవన్నీ ఆత్మకు విశేషణాలు. హననాది దోషములు లేనటువంటిది, పాపములు మొదలైనటువంటివి లేనటువంటి వికల్మషమైన, ఇంకా జగద్గురు శంకరాచార్యుల వారు ఏమంటూ ఉన్నారు అంటే కల్మషం అనే పదానికి పాపము అని అర్థం చెప్పిన తర్వాత
ఎవడైతే ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అని అనుకుంటాడో అటువంటి వానికి కేవలం ఒక పాపం మాత్రమే ప్రతిబంధకం కాదు, అవిద్యాదోష సహితం ధర్మాధర్మాఖ్యం కర్మ కల్మషం భవతి అన్నారు. అవిద్యాదోషముతో కూడుకోనున్నటువంటి ధర్మాధర్మములతో ఉన్న కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని కల్మషం అనే పేరుతో పిలుస్తారు. ఇది లేనటువంటిది వికల్మషము అని అంటారు. జరారోగాది రూపం అహన్యమానస్య. జరారోగాది దుఃఖదోషాలు లేవు దానికి, ఆత్మకు. అదేవిధంగా ధర్మాధర్మాఖ్య కర్మ రూపమైనటువంటి కల్మషము లేనటువంటిది. అసంసారి అయినటువంటి ఏ ఆత్మ గలదో అది ఉపలబ్ధ్యధిష్టానం పూహు. అటువంటి విశేషణాలతో కూడుకోనున్నటువంటి ఏ ఆత్మ గలదో ఆ ఆత్మకు ఉపలబ్ధి అధిష్టానమేది, ఇటువంటి ఆత్మను పొందేటువంటి స్థానమేది అనంటే పూహు సర్వే ప్రాణినః. మన శరీరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే. అంటే ఏతావత పరమాత్మకు సంబంధించిన ఎన్ని విశేషణాలు వేసినాడో, వికల్మషము, గుహాశయము, అహన్యమానము, అచలము అయినటువంటి ఏ ఆత్మ గలదో ఆ ఆత్మ ఎక్కడనో లేదు బయట, అది మన శరీరంలోనే ఉన్నది. పూహు సర్వే ప్రాణినః అతో నసంసారి అన్యోస్తి. అందుకని మన శరీరంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు అని అన్న తర్వాత సంసారి అనేటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు అంటారు శంకరాచార్యుల వారు. ఎందుకు ఈ మాటను అంటూ ఉన్నావు, ఇది స్వతంత్రంగా నువ్వనే మాటేనా అనంటే ఉపనిషత్తే స్పష్టంగా చెప్పినది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః, సర్వభూతముల యందు ఆ పరమాత్మ గూఢంగా ఉన్నాడు అని. కాఠక ఉపనిషత్తు కూడా ఏం చెప్పినది అని అంటే ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే. సర్వభూతముల యందు గూఢముగా ఉన్నటువంటి ఏ ఆత్మ గలదో అది న ప్రకాశతే, బయటికి కనిపించకుండా ఉన్నది. వాజసనేయ బ్రాహ్మణంలో నాణ్యదతోస్తి ద్రష్ట, చూచేటువంటి ఏ ద్రష్ట ఉన్నాడో ఆ ద్రష్ట ఆత్మ కన్నా వేరైనది ఇంకొకటి లేదు. ఛాందోగ్య ఉపనిషత్తులో స ఆత్మా తత్వమసి అని స్పష్టంగా ఆ ఆత్మనే ఏమంటూ ఉన్నాడు అనంటే తత్వమసి, నీవై ఉన్నావు, పరమాత్మవై ఉన్నావు అని. ఈ విధంగా అనేక ఉపనిషత్తులలో ఈ విధంగానే చెప్పబడ్డది. సర్వే ప్రాణినః ఏ సంతి సర్వేష్వపి ప్రాణిషు గుహా యందు, గుహలోపల బుద్ధి గుహ యందు నివసించేటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ అని చెప్పడం వలన సంసారి అనేటువంటి వాడు ఇంకొకడు లేడు అని స్పష్టంగా జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యంలో చెబుతూ ఉన్నారు. ఆపస్తంభ మహర్షుల వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా పూర్వార్ధంలో అంటే ఈ సూత్రంలో పూహు ప్రాణినః సర్వ ఏవ గుహాశయస్య అహన్యమానస్య వికల్మషస్య అనేటువంటి ఈ సూత్రంలో పూర్వార్ధముతో బ్రహ్మకు సంబంధించినటువంటి యాథాత్మ్యాన్ని, లక్షణాన్ని చెప్పిన తర్వాత ఉత్తరార్ధంలో తద్విజ్ఞానవతః తద్విజ్ఞాన ఫలమాహ, దాన్ని తెలుసుకునేటువంటి వానికి వచ్చేటువంటి ఫలమేమిటి అనే విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు. చలం నికేతనం ఏ అనుతిష్టంతి తే అమృతాః అని.
తద్విజ్ఞానవతః తద్విజ్ఞానఫలమాః యస్య సర్వే ప్రాణినః పురా అహన్యమానస్య వికల్మషస్య సర్వప్రాణిసంబంధాదర్థసిద్ధం ఆకాశవతో సర్వగతత్వం ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః ఇది శ్రుతేః సర్వగతస్య చ అచలత్వం అర్థసిద్ధమేవ. సర్వగతమై ఉన్నది ఆ ఆత్మ, అన్ని ప్రాణులలో ఉన్నది. ఎట్లా అనంటే ఆకాశము ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నదో, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అనడానికి ఈ ఆకాశాన్ని ఉదాహరణగా చెప్పుతూ ఉంటాయి శృతులు. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః అని. సర్వగతమైనటువంటి అచలమైనటువంటి చలనికేతనమైన సర్వప్రాణి గుహలలో ఉన్నటువంటి ఏ ఆత్మ గలదో ఆ ఆత్మను ఎవరైతే అనుతిష్ఠంతి అని అంటే అనుష్ఠానం చేస్తారో అనే పదానికి అర్థమేం చెప్పినారు శంకరాచార్యుల వారు అంటే, మమాత్మేతి సాక్షాత్ ప్రతిపద్యంతే, నాకు సంబంధించిన ఆత్మాని ఎవరైతే సాక్షాత్కారం చేసుకుంటారో అటువంటి వాళ్లకు వచ్చే ఫలం ఏది అనంటే తే అమృతాః భవంతి, అమరణ ధర్మాణో భవంతి, మృత్యువు లేనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారు. ఎవడైతే శరీరమున కన్నా వేరుగా, జీవుని కన్నా వేరుగా పరమాత్మను తెలుసుకుంటాడో మృత్యో సమృత్యుమాప్నోతి ఏహ్య నానేవ పశ్యతి, మృత్యువు కన్నా మృత్యు అయిపోతాడు వాడు. ఎవడైతే నానేవ పశ్యతి అనేకంగా దర్శిస్తాడో. అందుకని శంకరాచార్యుల వారు ఈ సూత్రానికి భాష్యాన్ని రాస్తూ, ఇటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి పురంలో ఆత్మ ఉన్నది అనంటే ఈ ఆత్మలో, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కన్నా అతిరిక్తమైనటువంటి సంసారి ఇంకొకడు లేడు. దానికి అనేక శృతుల యొక్క ఉదాహరణనిచ్చి జీవుడు పరమాత్మ అనేటువంటి వాళ్ళిద్దరూ వేరు కాదు. అందుకని నీకు శరీరంలో బుద్ధి గుహలో గోచరించేటువంటి ఏతద్విశేషణ విశిష్టమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆత్మను నీవు గనక ఒకవేళ అనుష్ఠానం చేసినట్టయితే తప్పకుండా అమరణ ధర్మ అవుతావు అని ఆపస్తంభ మహర్షుల వారికి సంబంధించిన అభిప్రాయాన్ని చాలా చక్కగా భాష్యంలో వివరించినారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఈ విధంగా 4వ సూత్రానికి భాష్యాన్ని చెప్పి 5వ సూత్రానికి అవతరణిక ఇస్తారు. కథం తదనుష్ఠానమితి ఉచ్యతే. ఎవరైతే బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆత్మను అనుతిష్ఠంతీతే అమృతాః భవంతి అని ఫలాన్ని చెప్పినాడు కదా, ఆ అనుష్ఠానం అనేటువంటిది ఎట్లా అనుష్ఠానం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి 5వ సూత్రాన్ని మనకు చెప్పినారు ఆపస్తంభ మహర్షుల వారు. ఏమిటి ఆ 5వ సూత్రము అనంటే, యదిదమిది హేదిహ లోకే విషయముచ్యతే విధూయతద్ కవిరేతద్ అనుతిష్ఠేద్ గుహాశయం. 5వ సూత్రం ఇది. ఈ సంసారంలో ఏ పదార్థమును మనం తీసుకున్నా, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ విషయజాతాలు ఉన్నాయో, కళ్ళకు రూపము, చెవులకు శబ్దము, ఇవన్నీ విషయాలు. ఎన్ని రకాలైనటువంటి విషయజాతములు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయములనన్నిటినీ కూడా వదిలిపెట్టి విద్వాంసుడైనటువంటి వాడై ఎవడైతే గుహలో ఉన్నటువంటి, అంటే బుద్ధిరూప గుహలో శయనం చేసేటువంటి ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటాడో అటువంటి వాడు అమరణ ధర్మ అవుతాడు, మరణము లేనటువంటి స్థితిని పొందినవాడవుతాడు. ఏతావత ఇంద్రియమూలకమైనటువంటి ఏ విషయములున్నా, ఇంద్రియాలకు సంబంధించిన ఏ విషయజాతం ఉన్నదో ఆ విషయజాతాన్నంతా కూడా వదిలి బుద్ధిలో
బుద్ధి అనే పేరు గల గుహలో నివసించేటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మకు సంబంధించినటువంటి విచారాన్ని చేయడమే అనుష్ఠానము అన్నారు. యదిదం ప్రత్యక్షతో అవగమ్యమానం స్త్రీ అన్నపానాది సంభోగ లక్షణం, స్త్రీ అన్నపానాది సంభోగ లక్షణం ఏదైతే ఉన్నదో ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి ఇంద్రియ విషయములు ఇవన్నీ కూడా వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు లోకాంతరాల్లో మనం అనుభవించేటువంటి ఇంద్రియ మూలకమైన భోగాలన్నిటినీ కూడా వదిలిపెట్టి శంకరాచార్యుల వారు ఈ రెండింటిని గురించి చెప్పిన ఇదం శబ్ద సామానాధికరణ్యాత్ ఈ లోకంలో అనుభవించేటువంటి భోగాలు లోకాంతరంలో అనుభవించేటువంటి భోగాలు అన్నిటిని కూడా వదిలిపెట్టి యదిదం విషయముచ్యతే స్వర్గాదిలోకే పార్శ్వస్థ మధ్యస్థో వ్యపదిశతి, కవి అయినటువంటి వాడి అంటే క్రాంతదర్శి అయినటువంటి వాడి మేధావి అయినటువంటి వాడి అన్నిటినీ విధూయ తత్సర్వం విధూయ పరిత్యజ్య, క్రాంతదర్శి మేధావి విధూయ అనే పదానికి వదిలిపెట్టిరంటే దేన్ని వదిలిపెట్టి అనంటే ఏషణాత్రయములను వదిలిపెట్టి దారైషణ పుత్రైషణ ధనైషణ అనేటువంటి 3 రకాలైనటువంటి వీటిని వదిలిపెట్టి వ్యుత్థాయాధ ప్రవ్రజంతి, వ్యుత్థాయ అనుతిష్ఠేద్ గుహాశయం యథోక్త లక్షణం ఆత్మతత్వం, గుహలో శయనించేటువంటి ఆత్మతత్వాన్ని ఇదివరకు చెప్పినటువంటి విశేషణాలతో కూడుకున్నటువంటి ఆత్మతత్వాన్ని అనుష్ఠానం చేయాలి అని ఈ సూత్రంలో ఇంద్రియాలకు ఏవి విషయాలున్నాయో ఆ విషయాలన్నింటినీ వదిలిపెట్టి బుద్ధి గుహలో ఉన్నటువంటి గడిచిన సూత్రంలో చెప్పినటువంటి విశిష్టమైన పరమాత్మను అనుష్ఠానం చేసినట్టయితే తప్పకుండా వాడు అమరణ ధర్మ అవుతాడు అనే విషయాన్ని ఈ 5వ సూత్రంలో చెప్పినాడు. ఎట్లా అనుష్ఠించాలి, ఎక్కడ అనుష్ఠించాలి ఆ ఆత్మతత్వాన్ని అని ఆ వివరణతో కూడుకున్నటువంటి సూత్రాన్ని 6వ సూత్రాన్ని చేసినాడు. ఆత్మన్నేవాహమలబ్ధ్వైతద్ధితం సేవస్వ నాహితం అథాన్యేషు ప్రతీచ్ఛామి సాధుష్ఠానమనపేక్షయ మహాంతం తేజసస్కాయం సర్వత్ర నిహితం ప్రభుం అని దీనికి సంబంధించిన వివరణంతా కూడా వచ్చే భాగంలో విందాం. మహాదేవ.